హలో, గుడ్ మార్నింగ్. విజయ్ లాగ్ వీడియోస్. ఈరోజైతే నేను మా ఆవిడ మా బాబు ఊరికైతే వెళ్తున్నామండి. మా విలేజ్ ఆధునికైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ హైదరాబాద్ బేగంపేటలో తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే ఎక్కామన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడే ఎక్కినామన్నమాట. సూపర్ ఫాస్ట్ రైలు అయితే కొంచెం లేట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడైతే టైంకి వస్తున్నాయి అన్నమాట. ఈరోజైతే కొంచెం లేట్ అయిందన్నమాట ట్రైన్. మొత్తానికైతే వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఇంకా నేను మా బాబు అయితే సీట్లు అయితే దొరికినాయి అనమాట. కూర్చున్నాం అనమాట. కూర్చుంటే మా బాబు అయితే కింద నేను వదిలిన చెప్పులు అయితే చూస్తున్నాను అనమాట. ఎందుకంటే వాటిని లాగేద్దామని చూస్తున్నాడు అనమాట. ఇంకా నేను వీడియో రికార్డ్ చేస్తుంటే నా ఫోన్ కూడా కావాలని అల్లరి చేస్తున్నాడు అనమాట. ట్రైన్లో అయితే మావాడు మంచిగా అయితే ఊక్కోడు అనమాట. మొత్తం అల్లరి చేస్తూనే ఉంటాడు అనమాట. ఇంకా ట్రైన్ అయితే కదిలింది ఫ్రెండ్స్. జనరల్ బోగి అయితే సీట్లు అయితే పర్లేదు, ఖాళీగానే ఉన్నాయన్నమాట. ఇంకా అలా బయలుదేరుతూనే ఉందన్నమాట ట్రైన్ అయితే. ఇంకా మా బుద్ధుడు అయితే ఊరుకోవట్లేదు అనమాట. నా పైన వచ్చేస్తున్నాడు అనమాట. నా పైన వచ్చేసి మొత్తం ఫోన్ అంతా లాక్కోవడం తీసుకోవడం అయితే చేసేస్తున్నాడు. ఇంకా మా ఆవిడైతే మా ఆవిడ ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే చూసుకుంటూ కూర్చున్నాం అనమాట. రైలు అయితే కదిలిందనమాట. ఇప్పుడే నగర్ అయితే వెళ్తుందన్నమాట. ఇంకా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే వర్షం పడే సూచన అయితే కొంచెం చల్లగా వాతావరణం అయితే ఉందన్నమాట. మా బుద్ధుడు అయితే సైలెంట్గా తినగలరు ఫ్రెండ్స్. కూర్చున్న సీట్ మీద ఇక్కడ నంబర్లు ఉంటాయి, ఏ స్టిక్కర్లు ఉంటాయి, ఏ స్క్రూ ఉప్పేద్దామా అని అరుస్తూ ఉంటాడు అన్నమాట. ఏం పట్టేసుకున్నామా ఏది లేదు అని ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. మా ఆవిడైతే మా ఊరిని పట్టుకోలేక ఇంకా నాకు ఇచ్చేస్తున్నాను. ఆమె అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ కూర్చొని అది ఇప్పుడైతే వెళ్తున్నాను. అక్కడ కూర్చోబెట్టినా మళ్ళీ అటు సైడ్ వెళ్తున్నాను. కిటికీలో తొంగి చూడడం, ఫోన్ లాగేయడం అలా చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అయితే అస్సలు ఊరుకోవడం అనమాట మా ఊరు. అయితే ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఈరోజు 6 గంటల లేట్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇది ఎలా అయిందని చెప్పారు. మొత్తానికైతే 1/2 లేట్ అయ్యి వచ్చింది. అయితే పర్లేదు అన్నమాట. సీట్లు అయితే దొరికినాయి ఫ్రెండ్స్. నేను ఎక్కడ ఫుల్ ఉంటుందో రద్దీ ఉంటుందని చాలా టెన్షన్ పడ్డా ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ టైం అయినప్పుడు ఫుల్ రద్దీ ఉండేది అన్నమాట. ఇంకోటి మా బాబు అయితే ఆడుకోవడానికి అసలు ఉండదు. అప్పుడు అరుస్తూ ఉంటాడు, కేకలేస్తూ ఉన్నాడు. ఎత్తుకోవాలి, ఎక్కడ చేయాలన్నమాట. చూడండి ఎట్లా కూర్చున్నాడు. ఇట్లా కూర్చుంటారు కూర్చోవడం వల్ల మొత్తం సీట్లు అన్నీ తీయడం చేస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. సైలెంట్గా అయితే ఉంటామన్నమాట. అయితే ఊరికైతే కొంచెం పనులు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ హైదరాబాద్లో అయితే వర్షానికి ఒక చుట్టగా లేదు ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే ఫోన్ చేసినప్పుడు చెప్పిందన్నమాట. మా ఊర్లో అయితే మస్తు వర్షం అయితే పడుతుంది అన్నమాట. అంటే ఈ ఫ్రెండ్స్ కర్నూలు అన్నమాట. రాయలసీమలో మస్తు వర్షాలు, పిడుగులతో భారీ వర్షాలతో అయితే పడుస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడైతే లేదు, మరి నార్మల్గా ఉంది కంట్రీలో. అది కూడా మా బాబు ఏం చేస్తున్నాడు చూడండి, దిగడానికి వెళ్తున్నాడు అన్నమాట సీట్ నుంచి. ఆయనంతటా ఆయన దిగడం నేర్చుకుంటున్నాడు అన్నమాట. సీట్ పట్టుకొని దిగుతున్నాడు. నేనైతే చెయ్యి పట్టుకుని ఎక్కడ పడిపోతాడా అని ఎంత అల్లరి చేస్తాడంటే ఫ్రెండ్స్, అంత అల్లరి చేస్తాడు. నార్మల్గా అయితే ఉండదు అన్నమాట. ఆయన వదిలిన స్లిప్పర్లు అయితే చూస్తున్నాడు అన్నమాట. తీసుకోవడం పడేయడం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇందాకే మా ఆవిడ ఫోన్ ఇచ్చినాను అనమాట. కింద పడేసినాను ఫోన్ తీసుకున్నప్పుడు. మా ఆవిడ డిస్ప్లే అయితే క్రాక్ వచ్చింది. మొత్తానికి అయితే పడిపోయాలని కొంచెం డిస్ప్లే ఇట్లా క్రాక్ అయితే వచ్చింది అనమాట. మా ఆవిడైతే నువ్వే చేసేది అంతా, నువ్వే ఇచ్చిన వాడికి ఫోన్ హ్యాపీ అంటే ఫోన్ ఇచ్చినావు అని చెప్పింది. ఫోనే కాదు, నా ఇయర్ బడ్స్ కూడా మొన్ననే తీసుకున్నాను. OnePlus ఇయర్ బడ్స్ 3000. అది ఇస్తే అవి కూడా కింద పడేసింది. ఇంకా నేను కిటికీ దగ్గర కూర్చోలేదు. కిటికీ దగ్గర కూర్చుంటే ఆ కిటికీలో పడేస్తాడు. ఇంకా ఫైనల్
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తా. సీట్లన్నీ ఖాళీగా ఉందన్నమాట ఫ్రెండ్స్. ట్రైన్ అయితే ఒక్కసారి చూపిస్తాను అవన్నీ. ఇదిగోండి చూడండి, జనరల్ బోగినా అసలు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతగానం ఖాళీ ఎప్పుడు ఉండదన్నమాట. ఇది రాయలసీమ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎప్పుడు వచ్చినా ఫుల్గానే ఉంటుంది రద్దీ. ఏమో ఈరోజు ట్రైన్ ఒక 1 అవర్ లేట్ అవ్వడం వల్ల అనుకుంటా, ఏదో ఇంజిన్ ఇష్యూ వల్ల కొంతమంది వేరే ట్రైన్కి వెళ్ళిపోయినట్టున్నారు ఫ్రెండ్స్. ఇంతకుముందు బెళగావి ట్రైన్ అని 4:30కి వెళ్ళిపోయినట్టుంది ఫ్రెండ్స్. ఆ ట్రైన్ ఖాళీ ఉంది, దాంట్లో అందరు ఎక్కేసినట్టున్నారు అనమాట ఫ్రెండ్స్. అందుకే ఈ ట్రైన్ అయితే ఫుల్గా అయితే ఖాళీ ఉంది. చూసినారా, మొత్తం వెనకాల అయితే సీట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చున్నాం అనమాట. పక్కనైతే సీట్లు అయితే ఇట్లా ఉంటే మంచిది ఫ్రెండ్స్. జర్నీ ఎక్కడ నుంచి అయితే ఎక్కడికి, ఢిల్లీ నుంచి కాశీ దాకా ఎట్లనే జర్నీ చేయొచ్చు ఖాళీగా ఉంటే. అదే మనుషులు ఉంటే ఫుల్ ఇబ్బంది ఫ్రెండ్స్. అయితే మొత్తానికైతే ఆదోనికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. టైం అయితే 12 అయిపోయిందనమాట. ఇప్పుడైతే దిగాం ఫ్రెండ్స్. దిగేసి అక్కడ వాటర్ తాగినాం అనమాట. వాటర్ తాగి ఇక్కడే రైల్వే స్టేషన్లో టిఫిన్ దొరికింది ఫ్రెండ్స్. ఇడ్లీ అయితే అమ్ముతుండే అనమాట. ఇడ్లీ అమ్ముతుంటే ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాం. తలా ఒక ప్లేట్, 2 ప్లేట్స్ ఇడ్లీ తీసుకున్నాం. మా ఆవిడకి ఒకటి తినిపించింది అనమాట. ఇంకా తినిపించి నేను తిన్నాం అనమాట. మా ఆవిడ తిన్నాక ఇంకా రైల్వే స్టేషన్లో టైం ఎప్పుడు అవుతుందా అని అక్కడ అలా కూర్చున్నాం అనమాట.